మూసీ సుందరీకరణకు మార్గం సుగమమైంది. మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడం సహా కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది. మూసీ నదీ గర్భం బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, సిక్కం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూ యజమానులకి నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం, కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటినీ పరిష్కరిస్తూ నివాసాలను ఖాళీ చేయించేందుకు, ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానం తెలిపింది. మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్ట ప్రకారం తొలగించాలని నిర్దేశించింది. మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. అక్రమ నిర్మాణాల తొలగింపుపై స్టే, తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులిచ్చి చేసే ముందు హైకోర్టు పంపిన సర్క్యులర్ను కింది కోర్టులు అమలు చేయాలని సూచించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకి పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలంది. కోర్టు ఉత్తర్వుల అమలుకి నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. నదులు, నీటి వనరులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న అక్రమార్కులు, భూ కబ్జాదారులపై ఇరిగేషన్ చట్టం 1317, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 1908లో నగరంపై మూసీ వరదలు పడటంతో అప్పటి నవాబ్ జంట జలాశయాలు నిర్మించారని హైకోర్టు తెలిపింది. ఆ సమయంలో ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని 1317లో తీసుకొచ్చారన్న కోర్టు అందులో సెక్షన్ 24 పబ్లిక్ రోడ్లు, దారులు, బ్రిడ్జీలు, గుంతలు, నదులు, చెరువులు, ట్యాంకులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితర భూముల వివరాలు ఉన్నాయని, వాటన్నింటిపై హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయన్నారు. ఆ చట్టం కింద వచ్చిన అధికారంతో సర్వే నిర్వహించి టిప్పన్, విలేజ్ నక్షా, ఒరిజినల్ సేత్వార్, వసూలు బాక్వి, టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్ రికార్డులు తయారైనట్లు తెలిపింది. ఆ రికార్డులు సర్వే నంబర్లు, విస్తీర్ణం, బావులు, నదులు, ఇళ్లు తదితర వివరాలన్నింటినీ నమోదు చేశారని వివరించింది. కొందరు మోసగాళ్లు చెరువులు, ట్యాంకులు, రివర్ బెడ్లని ప్లాట్లుగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో పాటు పలు ప్రార్థనా మందిరాలు నిర్మించినట్లు పేర్కొంది. ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ సమ్మతితోనే నీటి వనరులు, కాలువల నిర్వహణ ఉంటుందని చెప్పింది. అన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం 2002లో వాల్టా చట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొంది. ఆ చట్టం ప్రకారం టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న హైకోర్టు 2007లో జిల్లా స్థాయిలో వాచ్డాగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 386 తీసుకువచ్చిందని గుర్తు చేసింది. నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, కట్టలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిందన్న హైకోర్టు అందులో భాగంగా ప్రభుత్వం 2012లో బిల్డింగ్ నిబంధనలు రూపొందిస్తూ జీవో 168 జారీ చేసినట్లు వివరించింది. ఆ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా 48,000 మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతని దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ట్యాంకులు, చెరువుల భూములను నిషేధిత జాబితాలు చేరుస్తూ సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేశారని వివరించింది. ఇన్ని చేసినా చెరువులను అక్రమార్కుల బారి నుంచి రక్షించలేకపోయారని తెలిపింది.
చెరువుల పరిరక్షణ సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో భూ కేటాయింపుల విధానం తీసుకొచ్చిందని వివరించింది. ఆ విధానం ప్రకారం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లకు కేటాయింపులు జరపరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా చెరువుల రక్షణకి జీవో 99 ద్వారా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోందని గుర్తు చేసింది. జీవో జారీ చేయడం ద్వారా నీటిపారుదల శాఖ అధికారికి బాధ్యతలు, విధులు అప్పగించడం తప్పు కాదన్నారు. ఇరిగేషన్ చట్టంలోని సెక్షన్ 4 కింద విధులు నిర్వహించేందుకు ఏ అధికారినైనా నియమించవచ్చని కోర్టు చెప్పింది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చెరువుల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు జరిపినా వాటికి చట్టబద్ధత లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించిందని, న్యాయ సమీక్షలో చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని వివరించింది. మూసీలో పర్యావరణ సమతౌల్యత పరిరక్షణ, భవిష్యత్తు తరాలకి ప్రభుత్వం విధి విధానాలు తీసుకొచ్చిందని తెలిపింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో వివరించింది.